హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి. సో మేము ఫిషెస్ మార్కెట్లో చూసామండి కొందామనేసి. అక్కడైతే బాగోలేవు, అందుకోసం అనేసి చెరువు దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్ ఫిషెస్ అయితే తీసుకుందామనేసి చెరువు దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఒక చెరువు అండి ఇది. ఇక్కడైతే కొంతమంది వల వేసి చేపలను అయితే పడుతున్నారండి. సో చూడండి ఒకసారి, వాటర్ అయితే చాలా బాగున్నాయండి. అసలు వాటర్ చూస్తేనే చాలా హ్యాపీ అనిపించేసింది మాకు. సో చూడండి, ఇలా అయితే వాళ్ళు ఒక వల అయితే వేసి ఒక 5-6 మెంబర్స్ అయితే ఉన్నారండి. చాలా కష్టం అండి అసలు ఫిషెస్ పట్టడం అంటే. సో వాళ్ళైతే వల వేసి చాలా కష్టంగా అయితే లాగారండి ఆ వలని. సో చూడండి, ఒకసారి ఇలా అయితే మొత్తం వలనైతే చుట్టూ లాగేశారండి బయటకైతే. ఒకసారి చూస్తున్నట్లుగా వాళ్ళైతే ఫిషెస్ని అయితే వలలో పడాలనేసి కొంచెం వాటర్ని అయితే, అంటే ఫిషెస్ పడాలనేసి వాటిని జరుపుతున్నారండి, అక్కడ ఏమైనా ఉంటే వలలో పడిపోతాయి అనేసి. సో చూడండి, చాలా కష్టం అండి అసలు ఫిషెస్ పట్టాలంటే. నేను ఫస్ట్ టైమేనండి ఇలా చూడడం, ఫిషెస్ పట్టేది. సో చూస్తున్నారు కదండి, చాలాసేపు అయితే నీళ్ళలోనే ఉన్నారండి వాళ్ళు. ఏదో మా పిల్లలు అయితే అసలు ఇక్కడికి వచ్చి ఉంటే వాటర్ ఫాల్స్ అని చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేశారండి. సో చూడండి ఒకసారి ఏం ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. సో చూస్తున్నారు కదా, చూడండి ఫిషెస్ అయితే చాలా బాగున్నాయండి. సో ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా పిల్లలైతే వాటర్ ఫాల్స్ అనేసి చాలా హ్యాపీగా ఉన్నారండి. మరి ఫిషెస్ అయితే వాళ్ళ నిండుకు పడ్డాయండి. సో ఒక్కొక్క ఫిష్ వచ్చేసి 300 గ్రామ్స్ అలా ఉన్నాయండి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. సో చూడండి, ఆ ఫిషెస్ అన్నీ వాళ్ళు తీస్తున్నారు బయటకి. చూడండి ఏం ఎగురుతున్నాయండి అస్సలు, అవి చాలా ఫాస్ట్గా ఎగురుతున్నాయి. సో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా మెల్లగా అయితే వాటిని తీసి ఒక సంచిలోకి అయితే వేశారండి. సో చూడండి, చూస్తున్నారు కదా, ఇలా అయితే మొత్తం చేపలన్నిటిని అయితే మెల్లగా అయితే తీసారండి. చూడండి, సో ఇక్కడ వలలో అయితే ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుపోయినాయండి. అసలు అవి ఎట్లా తీద్దామన్నా కానీ ఒక్కొక్క ఫిష్ని తీసేకి 2 minutes 3 minutes పైనే పడుతుందండి. చూడండి అసలు, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసారండి. మేమైతే ఒక 300 రూపీస్కి అయితే ఫిషెస్ తీసుకున్నామండి. అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఆ ఫిషెస్ అయితే. చూస్తున్నారు కదా, వలలో నుంచి అవన్నిటిని విడిపించేకి చాలా టైం అయితే పట్టిందండి. ఒక 3-4 మెంబర్స్ కలిసి తీసారండి, అయినను చాలా టైం పట్టింది ఆ ఫిషెస్ మొత్తం నీట్గా తీసేసి. మళ్ళీ ఆ వలకున్న పాచి అలాంటిదంతా
ఎలా తీస్తారు, ఇంత కష్టంగా ఉంటుంది తీసేకి అనుకున్నానండి. లేదండి, చాలా ఈజీగా అయితే వాళ్ళు అది కూడా తీసేస్తారండి. చెరువులోకి తీసుకెళ్ళి అందరూ చుట్టూరు పట్టుకునేసి ఒకసారిగా ముంచి లేపారండి. చాలా క్లీన్గా అయిపోయిందండి వల కూడా. సో చూస్తున్నారు కదా, ఫిషెస్ అయితే అన్నిటినీ ఇలా అయితే పట్టేసి ఒక సంచిలోకి అయితే వేసేసుకున్నారండి. సో చూడండి ఆ ఫిష్ ఎంతలా సతాయిస్తుందో వాళ్ళని, చూస్తున్నారు కదా. సో ఇలా అయితే మొత్తం చేపలను ఒక సంచిలోకి వేసుకొని తీసారండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.